Good morning students, welcome back to our online classes. Now I discuss about English first years all vocational groups. రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి కదా, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ముఖ్యంగా అవసరం ఉంటుంది. అండ్ పాస్ అవ్వడానికి, సప్లీలో పాస్ అవ్వడానికి ఈ వీడియో ఫాలో అవుతే మీరు 4 మార్క్స్ జేబులో వేసుకున్నట్టే. మనకు వచ్చేసి ఇంగ్లీష్లో మొత్తం 6 లెసన్స్ ఉన్నాయి. 6 లెసన్స్లో నేను ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే కీప్ గోయింగ్ లెసన్. ఫస్ట్ లెసన్లో మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్కి కూడా ఈ ఆన్సర్ నేర్చుకుంటే మీకు 4 మార్క్స్ వచ్చినట్టే. ఎట్లా అంటే కీప్ గోయింగ్ లెసన్లో ఫస్ట్ ఆథర్ గురించి నేర్చుకోవాలి. అండ్ తర్వాత దాని ఎనలైసిస్ అంటే ఉపద్ఘాతం ఏముంది, దాని ముఖ్య సారాంశం ఏముందో అది నేర్చుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు కీప్ గోయింగ్ లెసన్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 1లో నేను చెప్పేది ఇది. సెక్షన్ 1లో ఏంటి, సెక్షన్ 1లో 1, 2, 3 ఉంటాయి. 1, 2, 3లో సెక్షన్ 1లో 1లో ఏబి ఉంటాయి. ఏబిలో ఏదో ఒక క్వశ్చన్ రాయొచ్చు. మళ్ళీ సెక్షన్ 1లో మళ్ళీ 2 ఉంటుంది. 2లో ఏబి ఏదైనా క్వశ్చన్ రాయొచ్చు. అట్లనే మొత్తం 3 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అయితే మీరు ఈ 6 లెసన్స్ నుండి 6 ఆన్సర్స్ నేర్చుకుంటే అట్లీస్ట్ 4 ఆన్సర్స్ నేర్చుకున్నా కానీ ఓకే 12 మార్క్స్ వస్తాయి కదా మీకు. ఆల్రెడీ మీరు ఇంగ్లీష్ ప్రాక్టికల్లో అట్లీస్ట్ ఒక 5 అంతలో అంత 6 మార్క్స్ 8 మార్క్స్ అని తెచ్చుకొని ఉంటారు కదా. మీరు పాస్ అవ్వడానికి చాలా ఈజీ అండి ఇది. మీకు 18 మార్క్స్ కూడా అవసరం లేదు కదా. ఆల్రెడీ మీరు ప్రాక్టికల్లో 10 మార్క్స్కి ఎగ్జామ్ రాశారు. ఖచ్చితంగా కాలేజీలో అట్లీస్ట్ 8 మార్క్స్ అయినా వేసి ఉంటారు. 8 మార్క్స్ అంటే ఇంకో మీరు ఒక 10 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా, పాస్ అవుతారు. ఓకే, అట్లీస్ట్ ఈ 10 మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా ఎందుకు ఎంత కష్టపడుతున్నారు, మీకు అర్థం కాకనా లేకపోతే? ఓకే, ఇది చాలా ఈజీ ఇంగ్లీష్ పాస్ అవ్వడం. ఓకే, కీప్ గోయింగ్ లెసన్స్ నుండి 4 క్వశ్చన్స్లో ఈ ఒక్క ఆన్సర్ రాస్తే మీకు సరిపోతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇట్ మే బీ నియర్ వెన్ ఇట్ సీమ్స్ ఆఫర్, వాట్ సీమ్స్ ఆఫర్ అండ్ వై. ఈ క్వశ్చన్కైనా కానీ లైఫ్ ఈజ్ స్క్వేర్ విత్ ఇట్స్ ట్విస్ట్ అండ్ టర్న్స్. లిస్ట్ ఏ ఫ్యూ ట్విస్ట్ ఏ మెన్షన్డ్ ఇన్ ద పోయం కీప్ గోయింగ్. కాకుంటే మీరు ఏ లెసన్ నుండి ఏ క్వశ్చన్ వచ్చిందని ఐడెంటిఫై చేయగలగాలి, అది మాత్రం ముఖ్యమైనది. ఇప్పుడు కీప్ గోయింగ్ లెసన్ నుండి ఈ క్వశ్చన్ వచ్చింది, ఓకే ఈ ఆన్సర్ నేర్చుకున్నాను రాసిస్తే సరిపోతుంది. ఓకేనా, ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. ఎడ్గర్ ఆల్బర్ట్ గెస్ట్ ఈజ్ పాపులర్ యాజ్ ఏ పీపుల్స్ పోయెట్. His poems are easy to read life experiences. The present selection Keep Going is a marvelous motivational poem. ఆల్బర్ట్, ఈ పోయం రాసింది ఎవరు? ఎడ్గర్ ఆల్బర్ట్ అనే అతను ఈ పోయంని రాశాడు. ఓకే, ఈయన ఒక పాపులర్ యాజ్ ఎ పీపుల్స్ పోయిట్, ఒక ప్రజల ఎక్కువగా ప్రాముఖ్యత పొందిన కవి అన్నట్టు. హిజ్ పోయమ్స్ ఆర్ ఈజీ టు రీడ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇతని పోయమ్స్ కూడా చాలా అర్థమయ్యేగా ఉంటాయి అన్నట్టు, అనుభవాత్మకంగా ఉంటాయి. ది ప్రజెంట్ సెలక్షన్ కీప్ గోయింగ్ ఈజ్ ఏ మార్వలెస్ మోటివేషనల్ పోయం. ఈ కీప్ గోయింగ్ లెసన్ అంటే ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం అన్నట్టు. కీప్ గోయింగ్ అంటే ఎల్లప్పుడూ కూడా ముందుకు అడుగు వేయాలి అనేది. ఇది ఒక మోటివేషనల్ పోయం. ఓకే, ఇట్ సీక్స్ టు ఇన్స్పైర్ ద రీడర్ ఇన్ టు యాక్షన్. ఇట్ ఎంప్లాయ్స్ ఎవ్రీ టెక్నిక్ టు కన్విన్స్ ద రీడర్ టు కంటిన్యూ టు వర్క్. ఇట్ సీక్స్ టు ఇన్స్పైర్ ద రీడర్ ఇన్ టు యాక్షన్. మనం ఈ కవిత చదివేటప్పుడు మనకి ఇది చాలా మోటివేషన్గా ఉంటుంది. ఓకే, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇట్ ఎంప్లాయ్స్ ఎవ్రీ టెక్నిక్ టు కన్విన్స్ ద రీడర్ టు కంటిన్యూ టు వర్క్. తన పనిలో ముందుకు వెళ్తాడు. ఓకే, ఇతని కవితల ద్వారా అలాంటి ఉత్తేజభరితంగా ఉంటాయి ఇతని కవితలు అనేవి. దీని అర్థం ఇది. హియర్ ద పోయం అనలైజెస్
రీజన్స్ ఫర్ క్వైటింగ్ బిఫోర్ రీచింగ్ ద గోల్. ఓకే, ఏంటి హియర్ ది పోయమ్ ఎనలైసెస్ రీజన్స్ ఫర్ క్విట్టింగ్ బిఫోర్ రీచింగ్ ద గోల్. మనం గోల్ని చేరేటప్పుడు ఒకవేళ వీక్ మైండ్ ఉంటే, ఓకే సరే, వీక్ మైండ్స్ ఫాల్టర్ ఇన్ లొకేటింగ్ ద గోల్. ఒకవేళ మనం గోల్ని రీచ్ అవ్వాలనుకునే ముందు మనకేమైనా వీక్ మైండ్ ఉంటే మనం ముందుకెళ్ళలేం కదా. సో దేర్ ఎనెగ్జిటీ మేక్స్ దెమ్ బిలీవ్ ఫాల్స్లీ దట్ ద గోల్ ఈజ్ ఫార్ అవే కదా. మనం ఒకవేళ ఏదైనా అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళలేకపోతే అప్పుడు మనలో మైండ్లో ఏమున్నట్టు, నెగిటివ్ ఫీలింగ్ ఉన్నట్టు. మనలో నెగిటివ్ ఫీలింగ్ ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతామా? మనం ముందుకు వెళ్ళలేము. ఎట్లా అంటే ఇప్పుడు అమ్మో ఇది ఇంగ్లీష్ నేను చదవగలనా, అసలు నేను పాస్ అవనా, ఇది నాకు అస్సలే రాదు, ఇది నాకు అస్సలే రాదు అనేది ఏంటి, నెగిటివ్ ఫీలింగ్ కదా. ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది మైండ్లో నుండి తీసివేయడం చాలా ప్రాముఖ్యమైంది. ఓకే, అలాంటి నెగిటివ్ ఫీలింగ్ ఉంటే మనం ముందుకెళ్ళలేం కదా, మనం చదవలేం కదా. అదే ఈ పోయిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, జ్ఞానం అనేది మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఎస్ ఇట్ ఈస్ గెట్, ఎస్ ఐ విల్ గెట్, నేను చేయగలుగుతాను అనే ఒక పాజిటివ్ ఫీలింగ్, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్లో ఉంటే మనం ముందుకే వెళ్ళగలుగుతాం. కానీ ఒక నెగిటివ్ ఫీలింగ్, అబ్బో ఇది నాకు రాదు, నేను ఎలా చేయను, ఇది ఎంతో కష్టం అనుకుంటే అది నెగిటివ్ ఫీలింగ్ కాబట్టి మనం ముందుకెళ్ళలేం. అదే ఈ యొక్క పోయం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ఓకే, సో మనం ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్తో ఉండాలి. ఓకే, అప్పుడే మన యొక్క గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. దేర్ ఎనెక్సిటీ మేక్స్ దెమ్ బిలీవ్ ఫాల్స్లీ దట్ ద గోల్ ఈజ్ ఫార్ అవే. చాలా ఆ గోల్ని మనం చేరుకోవడానికి చాలా దూరం ఉంది అనుకుంటాం కదా నెగిటివ్ ఫీలింగ్ ఉంటే. అందుకే ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్తో ఉండకూడదు. దట్ ఇమాజినరీ డిస్టెన్స్ డిస్కవరేజెస్ దెమ్ ఫ్రమ్ కౌంటింగ్ దెయిర్ ఎఫెక్ట్స్. చూడండి, దట్ ఇమాజినరీ, అలాంటి ఊహలు మనకి మన గోల్ని చేరుకోవడానికి చాలా దూరం ఉందని అనుకుంటాం. ఏంటి దట్ ఇమాజినరీ డిస్టెన్స్ డిస్కవరేజెస్ దెమ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ దేర్ ఎఫర్ట్స్. ఈ యొక్క లైన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ జస్ట్ ఫర్ నాట్ లెసన్ కదా. మన నిత్య జీవితంలో మనకి ఈ యొక్క పాయింట్ అనేది చాలా అవసరం. దట్ ఇమాజినరీ డిస్టెన్స్ డిస్కవరేజెస్ దెమ్ ఫ్రమ్ కౌంటింగ్ దేర్ ఎఫర్ట్స్. మన యొక్క ఊహ అనేది నెగిటివ్ ఫీలింగ్కి దగ్గరగా ఉన్నప్పుడు మనం అధైర్యపడతాం. ఒకవేళ మన ఫీలింగ్ అనేది పాజిటివ్ థింకింగ్లో ఉంటే మనం దాన్ని చేరుకుంటాం అన్నట్టు, మన ఎఫర్ట్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. ఓకే, ఈ యొక్క పాయింట్ మీరు మర్చిపోకండి మీ లైఫ్లో. ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ ద గోల్ ఈజ్ నియరర్ దెన్ దే ఫియర్ టు బీ. ఓకే, అది అనేది ఒకవేళ మీలో పాజిటివ్ థింకింగ్ ఉంటే ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ ద గోల్ ఈజ్ నియరర్ దెన్ దే ఫియర్ టు ఇట్ టు బీ. ఒకవేళ మన పాజిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు ఆ యొక్క నిజాన్ని మనం నమ్మినప్పుడు ఆ యొక్క జ్ఞానం మనల్ని ముందుకు తీసుకొని పోతుంది. ఓకే, మనకు ఆ గోల్ని చేరుకోవడానికి ఎంతో దగ్గరలో ఉన్నాం అనుకుంటాం. ఓకే, పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు దిస్ విజ్డమ్ ఎన్కవరేజెస్ వన్ టు గో హెడ్ కాన్ఫిడెంట్లీ. ఒకవేళ నువ్వు పాజిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు ఎస్ ఇట్ ఈజ్ ఐ కెన్ అంటే నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడు కరేజ్గా ఉంటావు, ఒక ధైర్యంగా ఉంటావు కదా. గో హెడ్ కాన్ఫిడెంట్లీ, నిస్సందేహంగా ముందుకెళ్ళగలుగుతావు. దిస్ విజ్డమ్ ఎన్కరేజెస్ వన్ టు గో హెడ్ కాన్ఫిడెంట్లీ. ఓకే, ఒక పాజిటివ్ ఫీలింగ్, ఎస్ నేను ఇది చేయగలను అని నీలో పాజిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు గో హెడ్ చేయగలుగుతావు. ఓకే, నువ్వు రీచ్ అవుతావు ఆ గోల్ని. ఇది కీప్ గోయింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు ముందుకు నడవగలగడం అన్నట్టు, ఎల్లప్పుడూ కూడా విన్ అవ్వడానికి కీప్ గోయింగ్ అనేది ఎల్లప్పుడూ కూడా
ముందుకు నడవడం, గమ్యాన్ని చేరుకోవడం, కీప్ గోయింగ్ అనేది. ఓకే. ఫస్ట్ ఈ యొక్క ఆథర్ ఎవరు? ఈ కవి ఎవరంటే ఎడ్గర్ ఆల్బర్ట్ అనే అతను ఆథర్. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కీప్ గోయింగ్ లెసన్లో ఎడ్గర్ ఆల్బర్ట్ అనే అతన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఏంటి? పాపులర్ యాజ్ ఏ పీపుల్స్ పోయిట్, ఒక ప్రజల కవి. ఓకేనా? ముఖ్యంగా ఇతని రచనలు ఎలా ఉంటున్నాయంటే ఈజీ టు రీడ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కదా, ఈజీగా అర్థమయ్యేంతగా మనకి ఇతని పోయమ్స్ ఉంటాయి. ఓకే. ది ప్రజెంట్ సెలక్షన్ కీప్ గోయింగ్ ఈజ్ ఏ మార్వలెస్. ఓకే. ఈ యొక్క కీప్ గోయింగ్ లెసన్ అనేది మంచి మార్వలెస్ అండ్ మోటివేషనల్, అంతే కదా. ఇప్పుడు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది కదా. ఈ ఒక్క వర్డ్ ఏంటి? ఆ వర్డ్ దట్ ఇమాజినరీ డిస్టెన్స్ డిస్కవరేజెస్ దెమ్ ఫ్రమ్ కౌంటింగ్ దేర్ ఎఫెక్ట్స్ కదా. ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ ద గోల్ ఈజ్ నియరర్ దెన్ దే ఫియర్ ఇట్ టు బీ. ఒకవేళ మనం పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఎస్ ఇది చేయగలను అని ఆ ఫ్యాక్ట్ను నమ్మినప్పుడు ఆ గోల్ని మనం చేరుకోవడానికి ఎంతో దగ్గరలో ఉంటుంది. బట్ నువ్వు వీక్ మైండ్ ఎప్పుడైతే ఉందో, నెగిటివ్ ఫీలింగ్ నీలో ఎప్పుడైతే ఉందో, వీక్ మైండ్స్ ఫాల్టర్ ఇన్ లొకేటింగ్ ద గోల్. ఓకే. అప్పుడు ఏమవుతుంది? దేర్ ఎనెక్సిటీ మేక్స్ దెమ్ బిలీవ్ ఫాల్స్లీ దట్ ద గోల్ ఈజ్ ఫార్ ఫార్ అవే. ఆ గోల్ చేరుకోవడానికి చాలా దూరంగా ఉంటుంది, మనం చేయలేం. ఈ రెండు మాత్రం మీరు ఈ పోయంలో గుర్తుపెట్టుకుంటే మీరు సక్సెస్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేయగలచ్చు. ఓకేనా? నాట్ ఓన్లీ దిస్ క్వశ్చన్, దిస్ ఆన్సర్, దిస్ లెసన్, కానీ ఇది మన లైఫ్కి మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా? ప్రతి విషయంలో, ప్రతి పనిలో కూడా, ప్రతి దాంట్లో కూడా మనం ముందుకు వెళ్ళడానికే ట్రై చేయాలి. ఓన్లీ ఎగ్జామ్ కొరకు నాట్ కదా. ఈ పోయం అనేది ఓన్లీ ఈ ఎగ్జామ్కి ఇప్పటి వరకే కాదు, కానీ కీప్ గోయింగ్ అనేది మనకి ఎల్లప్పుడూ కూడా మనం దాన్ని అన్వయించుకోవాలి అండ్ దాన్ని ఫాలో అవ్వాలి. మన లైఫ్లో ముందుకు వెళ్తూ ఉండాలి. నెగిటివ్ ఫీలింగ్స్ ఉండకూడదు మన మైండ్లో. అప్పుడు మనం నెగిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు యూ గెస్ టు లాస్ ఎనర్జీ కదా, గోల్ కూడా రీచ్ కాలేం. ఓకే. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.